హల్లెలూయా. దేవుడు నాకు ఈ కృపనిచ్చాడు కాబట్టి ఆయన వచ్చి నా ముందు తల వంచి అభివాదం చేశాడు. కానీ ఆ కృప నాకు దేవుడు ఇవ్వకపోతే నన్ను ఎవడు పట్టించుకుంటాడు సార్? ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆయన కృప. ఇది 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 గుర్తించినోడు ధన్యుడు. అరే ఘనతయ ఒక రాజు కాదు, నా దేవుని పాదాలు నాకుంటే 100 మంది రాజులు వచ్చి నా కాళ్ళ ముందు సాష్టాంగపడేటట్టు నా దేవుడు చేస్తాడు. నా దేవుని కోసం నాకున్న ఘనత కోల్పోవడానికి ఇష్టపడతా. ఆయన వాగ్దానాలు చూసారా? రాజులను తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తా, వారు నీ పాద ధూళి నాకెదరన్నాడు. నీ పాదాల దుమ్ము వాళ్ళు నాకెదరు, తెచ్చి పడేస్తానన్నాడు ఆయన. మామూలు ఆధిక్యత. ఎవరిని చూస్తారా మీరు నాయనా? ఎవడిచ్చే ఘనత? మనుషులు ఇచ్చేదా? ఎంతవరకు ఉంటుంది? ఆ ఘనతను లక్ష్య పెట్టొద్దు. నేను 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 నిన్ను ఘనపరిస్తే అది శాశ్వతమైంది. నేను నీకు ముఖ్యం, నేనే నీకు ఘనం. అది ఎంతమందికి అర్థమైంది? వినటానికి బాగానే వింటారు. పరీక్షలో మొత్తం దాదాపు 90% ఫెయిలే. ఇప్పుడు చెప్పాడు కదా, కొద్ది రోజుల తర్వాత ఆ సన్నివేశం నీకు ఏదో రూపంలో వచ్చేటట్టు అనుమతిస్తాడు. దేవుడా మనుషులా అనేది ముందుకు తెస్తాడు. ఎవరిని గనపరుస్తావో టెస్టింగ్లో పెడతాడు. సక్సెస్ అయ్యావనుకో, మనుషుల ముందు ఘనత పోగొట్టుకొని దేవుని ఘనతను వెతికావనుకో, దేవుని సంతోషాన్ని వెతికావనుకో, ఖచ్చితంగా మనుషులు నిన్ను పిచ్చోడు అంటారు. వాళ్ళు అంటానే ఉంటారు, వాళ్ళు నవ్వుకుంటానే ఉంటారు. అంతకు ముందున్న దానికంటే రెట్టింపుల మళ్ళా పైకెత్తుతాడు ఆయన. ఎందుకు ప్రభా నాకు ఈ పరీక్ష పెట్టావు, ఈ అవమానాల పరీక్ష పెట్టావు, ఘనత కోల్పోయిన పరిస్థితి పెట్టావు అంటే, లేదు మరి ఎక్కువగా నిన్ను మహిమపరచుట కోరిక. అసలు నువ్వు ఎలా స్పందిస్తావో చూడాలా నేను. దేవునికి మహిమ. హల్లెలూయా. పెట్టేయాలి బలిపీఠం మీద. నీకంటే నాకు ఎక్కువే ఉంది ప్రభువా, నీ చిత్తమే.